ది బెస్ట్ ఫర్ ఎక్కడికి పోతామో వచ్చిన టీం అందరికీ. నాకు మన నిఖిల్ సినిమాలు చాలా సినిమాలు అన్ని సినిమాలు ఆల్మోస్ట్ నేను ఆడియో లైన్ చేశాను. తనంటే నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా ఇష్టం. మంచి ఎనర్జెటిక్ యాక్టర్. కార్తికేయ అంత హిట్ అయింది, దాని నుంచి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఇక డైరెక్టర్ రంగా, నేను అంటే టైటిల్ చూసి నేను మామూలుగా నాకు మొన్న వచ్చి చూపించాడు, చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు చాలా క్వాలిటీతో ఎక్కడ ఖర్చు వెనకాలకుండా చాలా బాగా తీశారని అనిపించింది ట్రైలర్ చూడగానే. ఆల్ ది బెస్ట్ క్రూకి, అందరికీ ఆల్ ది బెస్ట్. డబ్బా పటేల్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంటాను. అందరికీ నందిత, అందరూ నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఈరోజు మా ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా ఫస్ట్ సాంగ్ మేము రిలీజ్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్, మోస్ట్ ప్రొలిఫిక్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ డైరెక్టర్స్ వి వినాయక్ గారు ఈరోజు మాకు టైం ఇచ్చి అండ్ మా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీ హ్యాండ్స్. అండ్ నిజంగా ఫ్రమ్ ద లాస్ట్ 5-6 years ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు యంగ్ టాలెంట్ని. అండ్ అలాగే ఈరోజు మా డైరెక్టర్ విఐ ఆనంద్ని కూడా ఆయనకంటే ఇష్టం అంట. సో ఈస్ బీన్ హిస్ డిసైపుల్ లాగా. అండ్ ఆయన గైడెన్స్లో ఫాలో అవుతూ అండ్ వీ హెవ్ రిలీజ్ ద ఫస్ట్ సాంగ్ టుడే, చిరునామా సాంగ్ ఇది. అండ్ శేఖర్ చంద్ర అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడండి ఈ సినిమాకి. ఇంతకుముందు కార్తికేయ కూడా తన మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ సో అవర్ కాంబినేషన్ ఇస్ బ్యాక్ అండ్ వీ గోన్ హ్యావ్ ఆడియో రిలీజ్ వెరీ సూన్. కానీ ఫస్ట్ సాంగ్ మాత్రం మాకు వి వినాయక్ గారి చేతుల మీదుగా అవ్వాలని చెప్పి చాలా కోరుకుండేది. అండ్ హీఈస్ అబ్లైజెస్ టుడే అండ్ అయింది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్, మా ఎడిటర్ ప్రసాద్ గారు అండ్ మా డిఓపి సార్ శ్రీరామ్ అండ్ మా డైరెక్టర్ ఆనంద్ రంగా అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ప్రొలిఫిక్ హీరోయిన్ డబ్బా పటేల్ అండ్ నందిత శ్వేత హూ ఇస్ ద సౌత్ ఇండియన్ స్టార్. సో దర్స్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ సినిమా కూడా టీజర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇట్స్ బీన్ వెరీ నైస్. మీరు అందరూ ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ మా ఈ సాంగ్ ఎంకరేజ్ చేసి అండ్ యూ లైక్ ద ఆడియో అండ్ ద మూవీ టూ. సినిమా ఈ మంత్లో రిలీజ్ అవబోతుంది. మా ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి సినిమా తీశారు. సో ఐ హోప్ యూ బ్లెస్ ఆల్ ఆఫ్ us and bless the team of ఎక్కడికి పోతావు చిన్నవాడ. థ్యాంక్ యూ. Thank you Vinayak sir yet again for launching something of mine. Chala thank you. And you, I think you should this is the second thing he's launched for me in one day and I'm very grateful to him for taking time out of my busy schedule. The single is out. I hope you guys like it. The movie releases sometime this month. I hope you guys like the film too. Today our movie Ekkariki Potham Chinnavada single track launched by one of my favorite directors. So I'm really happy and glad. And I want to thank him. Thank you so much, sir. And I'm very excited about the rest of the songs. I'm looking forward. Thank you. Today it's really happy and oka song Vivi Nayak gar dwara release avatam, it gives a lot of hype for the song and everything, so that it goes to each and every year because మామూలుగా రిలీజ్ చేయడం వేరు, ఒక హైప్తో రిలీజ్ చేయడం. సాంగ్ ఎంత బాగున్నా కూడా కొన్నిసార్లు ఇట్ డజంట్ గో ఎవ్రీవేర్. సో ఇలా వివి నాయక్ గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ హిమ్ అ లాట్. అండ్ ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. అండ్ యసీన్ నజార్ అండ్ కరీముల్లా సాంగ్ ది సాంగ్. లిరిక్స్ వచ్చి శ్రీమణి గారు రాశారు. సో ఐ హోప్ ఇంకా ఆడియో ఫంక్షన్లో మిగతా సాంగ్స్ అని మీరు విని ఎంజాయ్ చేస్తారు. కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి పోతా వచ్చిందన్నమాట. చాలా అద్భుతమైన పాటలు వచ్చాయి. మా శేఖర్ చంద్ర, మా నిఖిల్ రెగ్యులర్గా వాళ్ళు మేమే రిలీజ్ చేస్తున్నాం. పాటలన్నీ బాగుంటున్నాయి. అందరూ విని ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది. సింగర్ రిలీజ్ చేసాము. థ్యాంక్స్ టు వివి నాయక్ గారు అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైంలో తను అక్కడికి రావడం జరిగింది. మేము వేరే మూవీ గురించి మాట్లాడుకుంటుంటే దానికి కొంచెం టైం ఉందనండి. సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉందండి, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో, గౌతమ్ గారి కాంబినేషన్లో, నాగ చైతన్య బిఫోర్ ఏమయ్య చేసా కూడా చాలా మంచి హిట్ అయింది కదా, చాలా బాగుంది కథ కూడా నేను విన్నానని చెప్పి తను నాకు స్టోరీ నెరేట్ చేయడం జరిగింది.